బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలో మృతదేహాలు కలకలం సృష్టించాయి. దామినేదిలోని ఒక ఇంట్లో 3 మృతదేహాలు గుర్తించారు. మృతులు తమిళనాడు గుడియత్తంకు చెందిన వారుగా నిర్ధారించారు. తమిళనాడుకు చెందిన సత్యరాజ్ భార్యను వదిలి వేరే మహిళతో కాపురం చేశాడని తెలుస్తోంది. 3 ఏళ్ల కుమారుడితో కలిసి ఒక మహిళ అతడితో సహజీవనం సాగించిందని సమాచారం. నవంబర్ 22 నుంచి వారు ముగ్గురు ఇంటి నుంచి బయటకు రాలేదని స్థానికులు తెలిపారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. ఎవరి మృతదేహాలు, ఏం జరిగిందనే డీటెయిల్స్ ఏమన్నా బయటకు వస్తున్నాయా? చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆశ, తిరుపతి సమీపంలోని దామినేడు అంటే ఇది ఇంద్రం ఇల్లుకి సంబంధించి గత 2 నెలల క్రితం ఒక జంట అంటే తమిళనాడు నుంచి కూడా వీళ్ళు రావడం జరిగింది. గుడియాత్తం చెందినటువంటి సత్యరాజు వాళ్ళ భార్యను అంటే వాళ్ళు వదిలిపెట్టేసి అంటే నాయగి వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ కొడుకు వీళ్ళు ముగ్గురు కూడా రావడం జరిగింది. అయితే వీళ్ళు 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెంట్ కి తీసుకొని కూలి పనులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే స్థానికులు చెప్తుంది అంటే వాళ్ళు గత 10-15 రోజుల నుంచి కూడా అంటే గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ భర్త ఇక్కడికి వచ్చి కొంతమంది మనుషులు తీసుకొని వచ్చి ఇక్కడ గొడవలు పడ్డారు. ఇట్లా వీళ్ళ ముగ్గురికి కూడా ఇట్లా మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో ఈ రకంగా గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళు కనపడలేదు. మేము ఇంకా అంటే వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్లారేమో ఈ గొడవలు ఉన్న కారణంగా అన్నట్టు కూడా వాళ్ళకి పోలీసులకి అనుమానం ఉన్న నేపథ్యంలో చెప్పడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా అంటే ఈ రకంగా జరుగుతున్న తరుణంలో నిన్నటి నుంచి ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం ఇచ్చామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ముగ్గురు డెడ్ బాడీస్ సంబంధించి ఎవరైతే ఈ నాగిని 30 సంవత్సరాలు, విధంగానే వాళ్ళ బాబు, అతను ఎవరైతే ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో అతను, వీళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. సత్యరాజు అతను అంటే బహుశా వాళ్ళిద్దరిని చంపిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున ఈ బాడీస్ అన్నింటినీ కూడా రికవరీ చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి ఇరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వీళ్ళకి సెల్ ఫోన్స్ సంబంధించి కావచ్చు, అక్కడ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇతను అంటే నాయకి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి కూడా సమాచారం ఇచ్చారు తమిళనాడుకి సంబంధించి. అదేవిధంగానే సత్యరాజ్ వాళ్ళ అన్న ఇక్కడ తిరుపతి సమీపంలోనే ఎక్కడ ఒక హోటల్లో పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. అతనికి కూడా సమాచారం ఇచ్చారు. అయితే వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకు ఇలా జరిగింది ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఆశ. రైట్ గోపీనాథ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.